హాయ్ అండి. ఈరోజు అయితే పచ్చి రొయ్యల్లో వాక్కాయలు వేసుకొని కర్రీ చేసుకుంటున్నాను. వాక్కాయల వీడియోలు అయితే ఛానల్లో ఆల్రెడీ ఉన్నాయి, చూడండి. నాన్ వెజ్ ఐటమ్స్ ఏవైనా సరే ఈసారి వాక్కాయలు దొరికితే అవి వేసుకొని ట్రై చేసి చూడండి, చాలా టేస్ట్ ఉంటాయి. ఫస్ట్ అయితే పచ్చి రొయ్యలు శుభ్రంగా కడిగేసుకొని మనం ఉప్పు పసుపు పెట్టేసుకొని కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకుందాం. అవి బాగా ఫ్రై అవ్వాలి కాబట్టి ఈలోపు వాక్కాయలు అయితే కడిగేసుకొని వాటిని కట్ చేసుకొని లోపల గింజలు తీసుకొని మిక్సీ పట్టుకోవడానికి రెడీగా పెట్టుకున్నాను. సో ఇంకా ఇవి ఫ్రై అవ్వాలి కాబట్టి ఇప్పుడైతే మిక్సీ పట్టేసుకుంటున్నాను, మసాలా కూడా మొత్తం కలిపి. ఫస్ట్ అయితే ఒక ఆనియన్లో హాఫ్ పార్ట్ వేసుకున్నాను, ఎండుమిర్చి పచ్చిమిర్చి వేసుకొని ఈ కడుక్కున్న వాక్కాయలు కూడా ఉన్నాయి కదా, అవి మసాలా సామాన్లు అన్నీ కలిపి వేసుకొని ధనియాలు జీలకర్ర గసగసాలు కూడా వేసుకొని పేస్ట్ పట్టుకున్నాను. అయితే పచ్చిమిర్చిలో పండు మిర్చి వేశాను, ఎందుకంటే లాస్ట్ టైం నేను వాక్కాయ చికెన్ కర్రీ చేశాను కదా, అది కొంచెం కలర్ రెడ్గా లేదు. సో తినే ముందు మా వాళ్ళు అన్నారు కదా, ఇది టేస్ట్ ఉంటుందా, ఇదేంటి ఇలా ఉంది అన్నారు. సో తిన్నాకైతే టేస్ట్ బాగుంది. సో టేస్ట్తో పాటు కలర్ కూడా వీళ్ళకి కావాలి కదా అని ఆలోచించి పండుమిర్చి వేసానమాట. అందుకని ఈసారి నా కర్రీ రెడ్గా వచ్చింది. తిన్నాక టేస్ట్ చెప్తాను. సో ఆనియన్స్ అయితే వేసుకొని ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ వేసేసి బాగా ఫ్రై చేసుకొని తర్వాత మసాలా పేస్ట్ ఉంటుంది కదా, అది కూడా వేసుకొని ఫ్రై చేసుకొని ఆల్రెడీ వేయించి పక్కకు తీసేసిన పచ్చి రొయ్యలు ఉన్నాయి కదా, అవైతే వేసి ఫ్రై చేసుకున్నాను. అవైతే పూర్తిగా వేయక ముందే వేసేసాను, ఎందుకంటే పచ్చి రొయ్యలో కొంచెం ఆయిల్ ఉంటుంది కదా, ఆ ఆయిల్తో కలిపి మసాలా పేస్ట్ ఫ్రై అవుతుంది అండ్ ఆ పేస్ట్ మొత్తం పచ్చి రొయ్యలకు కూడా పడుతుంది కదా, అందుకని బాగా దగ్గరకు వచ్చే వరకు ఫ్రై చేసుకొని మిక్సీ గిన్నె కడుక్కొని కొంచెం వాటర్ అయితే దీంట్లో వేసుకున్నాను. ఒక 10 మినిట్స్ సిమ్లో పెట్టి బాగా కుక్ చేసుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి, అడుగంటకుండా. కర్రీ అయితే అయిపోతుంది. ఫైనల్గా నేనైతే ఈ పచ్చి రొయ్యల కర్రీని బిర్యానీతో తిన్నాను. సో దగ్గరికి కావాలంటే దగ్గరగా, కొంచెం గ్రేవీలా కావాలంటే గ్రేవీలాగా దించేసుకోండి. ఈ బిర్యానీలో మన పచ్చి రొయ్యల కర్రీ వేసుకొని తింటే వాక్కాయ పుల్లగా ఉంటుంది కదా, అసలు టేస్ట్ అయితే మామూలుగా ఉండదు. ఈసారి ట్రై చేసి చూడండి, టేస్ట్ అయితే వేరే లెవెల్.